So equivalent resistances of resistors are connected in series. So some resistors ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే వాటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎందుకు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో మోస్ట్ ఆఫ్ ద సర్క్యూట్స్లో మీకు సాల్వ్ చేయాలంటే వాటిని మనం సింప్లిఫై చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ని మనం ఒక సింగిల్ రెసిస్టర్స్తో రిప్రజెంట్ చేస్తాము. సో అలా రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం చూస్తాం. సో ఫస్ట్ సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి చూస్తాం. సో ద డీసీ సర్క్యూట్ ఇన్ విచ్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ end to end, so that there is only one path of current flow is called DC series circuit. So for example, ఈ సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి. సో ఎండ్ ఎండింగ్ ఎండ్ స్టార్టింగ్ ఎండ్ కనెక్ట్ చేసాం. అగైన్ ఇక్కడ ఎండింగ్ ఎండ్ దీని యొక్క స్టార్టింగ్ ఎండ్ కనెక్ట్ చేసాం. సో ఫైనల్గా వచ్చేసి ఈ స్టార్టింగ్ ఎండ్ ఎండింగ్ ఎండ్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ పాత్రలు చూడండి, ఓన్లీ సింగిల్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంటుంది, ఓన్లీ ఒక కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంటుంది. సో కాబట్టి సిరీస్ సర్క్యూట్లో కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే సేమ్ కరెంట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఏమనుకుంటున్నాను నేను, సో I1. సో ఇక్కడ I2, రెసిస్టర్ 2లో I2, సో రెసిస్టర్ 3లో I3 అనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, సో ఇన్ సిరీస్ కనెక్షన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ ఎలిమెంట్స్ ఈజ్ సేమ్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నాము, కరెంట్ వచ్చేసి ఏంటి సేమ్ కరెంట్ ఉంటుంది, సేమ్ కరెంట్ ఇన్ సిరీస్ సర్క్యూట్. సో కాబట్టి సో ఫస్ట్ కండిషన్ మనకు I1 ఈక్వల్ టు, సో I2 ఈక్వల్ టు I3 దట్ ఈక్వల్ టు I. సో ఎందుకంటే సేమ్ అన్నిట్లో సేమ్ అదే కరెంట్ ఫ్లో అవుతుంటుంది. సో కాబట్టి కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే సేమ్ కరెంట్ ఉంటుంది. సో వచ్చేసి మనం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసి ఏం చేస్తున్నామంటే, సో మనకు కరెంట్ తెలుసు, నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ తెలుసు. సో మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ వోల్టేజ్ని కనుక్కుంటాము. సో ఓమ్స్లో అప్లై చేస్తాము. ఓమ్స్లో వచ్చేసి ఏంటి, V ఈక్వల్ టు I ఇంటూ R. సో కాబట్టి ఇండివిజువల్ ఎలిమెంట్స్ దగ్గర వచ్చేసి ఏం చేస్తున్నట్టే ఓమ్స్లో అప్లై చేస్తున్నాను. సో ఇండివిజువల్ ఎలిమెంట్స్ దగ్గర ఓమ్స్లో అప్లై చేస్తే, సో ఓమ్స్లో వచ్చేసి ఏంటి, V ఈక్వల్ టు I ఇంటూ R. సో ఫస్ట్ ఎలిమెంట్ ఫ్లో కరెంట్ వచ్చేసి ఏంటి I1 కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి V1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు, I1 ఇంటూ R1. సో ద వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ 1 V1 ఈక్వల్ టు, సో I1 ఇంటూ R1. సో సిమిలర్గా వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 2 V2 ఈక్వల్ టు I2 ఇంటూ R2. సో ఇన్ సిమిలర్ V3 ఈక్వల్ టు I3 ఇంటూ R3. So we already know that current is same in series circuit. So we will replace I1, I2, I3 with I. So V1 equal to I1 into R1 that equal to I into R1, I into R2, so I into R3. So second step లో మనం వోల్టేజ్ కనుక్కున్నాము. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్. సో సిరీస్ సర్క్యూట్లో కరెంట్స్ ఏముంటుంది కానీ వోల్టేజ్ వచ్చేసి ఏమవుతుందో డివైడ్ అవుతుంది. ఇక్కడ మనం V వోల్టేజ్ అప్లై చేస్తాము. సో వోల్టేజ్ వచ్చేసి ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎలిమెంట్స్ దగ్గర వోల్టేజ్ డివైడ్ అయింది. V1 ఇక్కడ V2 V3. సో వోల్టేజ్ అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నట్టు కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తున్నాము. కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేసాం అనుకోండి. సో ఇక్కడ సప్లై వోల్టేజ్ దట్ ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఏం చేస్తున్నాం మనము, సో టోటల్ సర్క్యూట్ కాంబినేషన్కి కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తున్నాము. కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేసాం అనుకోండి, టోటల్ అప్లై వోల్టేజ్ V దట్ ఈక్వల్ టు ఇండివిజువల్ ఎలిమెంట్స్ దగ్గర వోల్టేజ్ డ్రాప్. సో V1 ప్లస్ V2 ప్లస్ V3. సో వచ్చేసి అక్కడి నుంచి వస్తుంది మనకు కిర్చాఫ్ వోల్టేజ్ లా నుంచి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నట్టు నేను, సో ఆల్రెడీ మనం V1 V2 ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఆ వాల్యూస్ని వచ్చేసి ఏం చేస్తున్నాను ఇక్కడ జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో V1 అంటే ఏంటి, I ఇంటూ R1, V2 అంటే I ఇంటూ R2, V3 అంటే I ఇంటూ R3. సో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఈ కాంబినేషన్లో కంప్లీట్గా నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే I ఇంటూ R1 ప్లస్ IR2 ప్లస్ I ఇంటూ R3. సో దట్ ఈక్వల్ టు V. సో I వాల్యూ కామన్, ఐని కామన్ చేస్తున్నాను. ఫైనల్గా V ఈక్వల్ టు I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో వచ్చేసి మనకు I టర్మ్ని డినామినేటర్ తీసుకొస్తున్నాను. ఫైనల్గా V బై I. సో V బై I ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3.
సో మన ఏం వచ్చేసి ఏంటి, ఈ కంప్లీట్ సర్క్యూట్ని ఒక సింగిల్ రెసిస్టర్తో రిప్రజెంట్ చేయాలి. సో వచ్చేసి ఏంటి మన ఏం అది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నా అంటే కంప్లీట్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ని సమ్ ఆర్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాము. సో నోటేషన్ ఏదైనా చేసుకోవచ్చు, ఆర్ సఫిక్స్ ఎస్ ఇచ్చేస్తారు కొందరు సిరీస్ అనేసి, లేదంటే ఆర్ ఈక్వలెంట్ ఆర్ టోటల్. సో ఏ నోటేషన్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ ఏ వర్డ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నాము మనం అక్కడ, అక్రాస్ వి వోల్టేజ్ అని అప్లై చేస్తున్నాము, వి వోల్టేజ్ అప్లై చేసాము. సో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మీరు ఓమ్స్ లా అప్లై చేశారనుకోండి, సో ఇక్కడ ఓమ్స్ లా అప్లై చేస్తే ఏంటి, అప్లై వోల్టేజ్ వి ఈక్వల్ టు సో ఐ ఇంటూ ఆర్ ఈక్వలెంట్. సో ఇక్కడ వి బై ఐ, సో వి బై ఈక్వల్ టు ఏమొస్తుంది, ఆర్ ఈక్వలెంట్ వాల్యూ. ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ ఆర్ సిరీస్ రెసిస్టెన్స్ ఏ టర్మ్ అయినా ఇచ్చేసుకోవచ్చు. సో మనకి ఇది వచ్చేసి ఏంటంటే టోటల్, ఈ టోటల్ రెసిస్టెన్స్ యొక్క టోటల్ వాల్యూని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. సో నోటేషన్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఇక్కడ వి బై ఐ, సో వి బై ఈక్వల్ టు ఏమొచ్చింది, R1 ప్లస్ R2 ప్లస్ R3 ఉంది. ఇక్కడ వి బై ఐ ఈక్వల్ టు ఏంటి, ఆర్ ఈక్వలెంట్. సో కాబట్టి రెండింటిని నేను ఈక్వేట్ చేస్తున్నాను. సో 2 టర్మ్స్ని ఈక్వేట్ చేశాను అనుకోండి, సో 2 టర్మ్స్ని ఈక్వేట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి ఏంటి, ఇది ఈక్వేషన్ 1 తీసుకోండి, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. సో రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను, ఈక్వేట్ చేస్తే ఫైనల్గా ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇన్ కేస్ ఒక 3 రెసిస్టర్స్ని మీరు సిరీస్లో కనెక్ట్ చేస్తే వాటి యొక్క ఎఫెక్టివ్ వాల్యూ ఆర్ టోటల్ వాల్యూ వచ్చేసి ఏముంటుందంటే వాటి యొక్క ఇండివిజువల్ రెసిస్టెన్స్ యొక్క సమ్కి ఈక్వల్ ఉంటుంది. సో కాబట్టి దట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇన్ కేస్ ఓన్లీ 2 రెసిస్టెన్స్ ఉన్నాయనుకోండి, సో అలాంటి కేసులో వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 రాస్తాము. లేదు నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ n నెంబర్ ఉన్నాయనుకోండి, సో అలాంటి కేసెస్లో సిరీస్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు Rn. సో ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నా కంప్లీట్గా వాటిని మనం సమ్ చేస్తాం. సో చాలా సింపుల్, జస్ట్ అడిషన్ సిరీస్ రెసిస్టెన్స్. సిమిలర్గా ఇండక్టర్స్ లాగా కూడా మనం ఆల్రెడీ ఇండక్టర్స్ డిస్కస్ చేసాము. సో 2 ఇండక్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే టోటల్ వాల్యూ సమ్ అవుతుంది, రెసిస్టర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో 2 ఉంటే R1 ప్లస్ R2, 3 ఉంటే ప్లస్ R3, లేదు ఇంకో 4th ఎలిమెంట్ ఉందనుకోండి ప్లస్ R4. సో అలాగే n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నైతే ఉంటాయి, మనం అన్నిటినీ సమ్ చేస్తాం. సో మీరు మెయిన్ సిరీస్ సర్క్యూట్లో అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి ఏంటంటే, సో కరెంట్ సేమ్ ఉంటుంది, నెక్స్ట్ వోల్టేజ్ వచ్చేసి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. వోల్టేజ్ డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను, కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తున్నాము. కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తే V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 వస్తుంది. సో ఓన్లీ బేస్డ్ ఆన్ ఈ టూ పారామీటర్స్ని బేస్ చేసుకుని నేను టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేశాను. సో నెక్స్ట్ టాపిక్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే, ఇన్ కేస్ సేమ్ రెసిస్టర్స్ ఇచ్చారనుకోండి, సో సేమ్ రెసిస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ R1 R2 వచ్చేసి ఏంటంటే సేమ్ వాల్యూ ఉందనుకోండి. సో అలాంటి కేసులో వచ్చేసి ఏం చేస్తున్నాం మనము, 2 రెసిస్టర్స్ సేమ్ ఉందంటే సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు R ప్లస్ R, దట్ ఈక్వల్ టు వస్తుంది 2 ఇంటూ R వస్తుంది. లేదు 3 రెసిస్టెన్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాం మనము 3 రెసిస్టర్స్ని డైరెక్ట్ సమ్ చేస్తున్నాము, 3 ఇంటూ R వస్తుంది. లేదు n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం మనము n ఇంటూ R. సో ఏంటంటే ఇక్కడ 10 ఓం ఉంది, అప్పుడు టోటల్ వచ్చేసి ఏమొస్తుంది 10 ప్లస్ 10 ప్లస్ 10 అంటే మీరు 30 వస్తుంది. సో అలా కాకుండా డైరెక్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో n వచ్చేసి 3, ఈచ్ ఎలిమెంట్ వచ్చేసి ఎంత వాల్యూ 10, సో 3 ఇంటూ 10 వాల్యూ 30. సో డైరెక్ట్ ఇలాగైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. అదే ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఓన్లీ సేమ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే. సో సేమ్ లేదనుకోండి, సో అలాంటి కేసులో వచ్చేసి ఏం చేయాలంటే మీరు కంప్లీట్గా సమ్ చేయాల్సి వస్తుంది. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే, సో వెన్ వన్ ఎండ్ ఆఫ్ ఈచ్ రెసిస్టెన్స్ ఈజ్ జాయిన్ టు ఏ కామన్ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎండ్, ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఒక ఎండ్ పాయింట్. సో అన్నిటిని ఏం చేశాను నేను ఒక కామన్ పాయింట్కి కనెక్ట్ చేశాను, అన్నిటిని ఒక కామన్ పాయింట్. చూడండి ఇది వచ్చేసి ఏంటి కామన్ పాయింట్ నాకు. సో ఈ ఎండ్ 3 ఎండ్స్ని కామన్ పాయింట్ కనెక్ట్ చేసాము. నెక్స్ట్ అదర్ ఎండ్ కూడా సేమ్ అదే ప్రొసీజర్. సో ఇది వచ్చేసి అదర్ ఎండ్. సో అదర్ ఎండ్ కూడా సేమ్ కామన్ పాయింట్ కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసేసి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కూడా మనం ఈ 2 ఎండ్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ ఎండ్ అండ్ ఈ ఎండ్. సో కాబట్టి దాన్ని చేసి ఏమంటామంటే మనం ప్యారలల్ సర్క్యూట్ అంటాము. సో సిరీస్ సర్క్యూట్లో సో డిఫరెన్స్ ఏంటి కనెక్ట్ చేస్తాము, ప్యారలల్ సర్క్యూట్లో సిమిలర్ ఎండ్స్ని మనం కనెక్ట్ చేస్తాము. సో
సిరీస్ సర్క్యూట్లో కరెంట్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ డివైడ్ అవుతుంది. ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ డివైడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ కరెంట్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి ఏంటి 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి ఇక్కడ I1 కరెంట్, I2 కరెంట్, I3 కరెంట్ 3 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. వోల్టేజ్ మాత్రం సేమ్ వోల్టేజ్ ఉంటుంది, ఎందుకంటే అక్రాస్ సేమ్ ఎండ్స్ దగ్గర మనం వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి R1 దగ్గర V వోల్టేజ్ ఉంటుంది, R2 దగ్గర కూడా V వోల్టేజ్, R3 దగ్గర కూడా V వోల్టేజ్. సో ఇన్ ప్యారలల్ కనెక్షన్ వోల్టేజ్ సేమ్, కరెంట్ వచ్చేసి ఏమవుతుంది మనకు డివైడ్ అవుతుంది. ఇన్ సిరీస్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ సేమ్, వోల్టేజ్ డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని అగైన్ మనము సో దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, వోల్టేజ్ ఈజ్ సేమ్. సో ప్రీవియస్ కేసులో మనం కరెంట్ ఈజ్ సేమ్ అనుకున్నాం కదా. సో అక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నాము, వోల్టేజ్ వచ్చేసి ఎలా ఉంటుంది, ప్యారలల్ సర్క్యూట్లో సేమ్ ఉంటుంది. సో వోల్టేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ నేను V3, ఇక్కడ వోల్టేజ్ V2, ఇక్కడ వోల్టేజ్ V1. సో ఈచ్ ఎలిమెంట్ V1 దట్ ఈక్వల్ టు V2 దట్ ఈక్వల్ టు V3. సో టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ ఉంటుందంటే టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఈక్వల్ ఉంటుంది. సో ఇన్ ప్యారలల్ కనెక్షన్ అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ సేమ్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్. సో వచ్చేసి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనము సో ఈచ్ ఎలిమెంట్స్లో ఉన్న కరెంట్స్ని కనుక్కుంటున్నాము. ప్రీవియస్ కేసులో ఈచ్ ఎలిమెంట్స్లో ఉన్న వోల్టేజ్ని కనుక్కున్నాము, ఇక్కడ ఈచ్ ఎలిమెంట్స్లో ఉన్న కరెంట్స్ని కనుక్కుంటున్నాము. సో ఈచ్ ఎలిమెంట్స్లో ఉన్న కరెంట్స్ ఏం చేస్తున్నాము, జస్ట్ ఓమ్స్లో అప్లై చేస్తాము. ఓమ్స్లో అంటే ఏంటి, V ఈక్వల్ టు I ఇంటూ R. సో ఇక్కడ నుంచి కరెంట్ I ఈక్వల్ టు ఏమొస్తుంది, V/R వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ మనకు I1 కావాలి. సో I1 అంటే ఏంటి, అక్రాస్ I1 వచ్చేసి అక్కడ ఫ్లో అవుతుంది, R1 రెసిస్టెన్స్లో ఫ్లో అవుతుంది, అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉంది, ఇక్కడ V1 వోల్టేజ్ ఉంది. సో కాబట్టి సో సేమ్ ఫార్ములా I ఈక్వల్ టు I అంటే ఇక్కడ ఏం చేయాలి, I1 ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర రాస్తున్నాను I1. సో I1 ఈక్వల్ టు ఇక్కడ ఏంటి V/R, V ప్లేస్లో V1/R1. సో సిమిలర్గా I2 ఈక్వల్ టు V2/R2. సో I3 ఈక్వల్ టు V3/R3. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ స్టెప్లో వోల్టేజ్ వచ్చేసి ఏంటి సేమ్. సో కాబట్టి V1, V2, V3ని సో Vతో రీప్లేస్ చేస్తున్నాము. V/R1, V/R2, V/R3. సో ఇండివిజువల్ కరెంట్స్ కనుక్కున్నాము. సో తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కరెంట్ వచ్చేసి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది ఈ నోడ్ దగ్గర. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం మనము, కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేస్తున్నాము, కిర్చాఫ్ కరెంట్ లా. సో ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్కి ఈక్వల్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ అక్కడ ప్రీవియస్ కేసులో మనం కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తాము, ఇక్కడ కిర్చాఫ్ కరెంట్లో అప్లై చేస్తున్నాము. నెక్స్ట్ థర్డ్ స్టెప్ కిర్చాఫ్ కరెంట్ లా. కిర్చాఫ్ కరెంట్ లా అంటే ఏంటి, ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్. సో టోటల్ కరెంట్ I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇది వచ్చేసి కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో ఇక్కడ రిమైనింగ్ పారామీటర్స్ని మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాము. I1 ఈక్వల్ టు V/R1. సో I2 ఈక్వల్ టు V/R2, I3 ఈక్వల్ టు V/R3. సో V/R1, V/R2 ప్లస్ V/R3. సో ఈచ్ ఎలిమెంట్స్లో మనం వచ్చేసి ఏం చేసాము, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఇక్కడ వోల్టేజ్ V వచ్చేసి ఎలా ఉంది, కామన్ టర్మ్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాం మనం వోల్టేజ్ Vని మనం కామన్ తీసేయచ్చు. సో వోల్టేజ్ V టర్మ్ని కామన్ తీసామనుకోండి, సో I ఈక్వల్ టు V 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో మనం ఏమొచ్చేసి ఏంటి, ఈ కంప్లీట్ 3 రెసిస్టెన్స్ని సింగిల్ రెసిస్టర్స్తో మనము రిప్రజెంట్ చేయాలి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఫస్ట్ మనం రిప్రజెంట్ చేసాం అనుకుందాం. సో ఆ వాల్యూ వచ్చేసి ఎంత అనుకుంటున్నాను, R ఈక్వలెంట్ వాల్యూ అనుకుంటున్నాను. I కరెంట్. సో క్రాస్ ఇక్కడ వచ్చేసి ఏమనుకుంటున్నాను, టోటల్ R ఈక్వలెంట్. ఈ టోటల్ వాల్యూస్ని దీంతో అప్లై చేస్తున్నాం, ఇక్కడ V వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మీరు సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఇక్కడ మీరు అప్లై చేశారనుకోండి, సో సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాము. I ఈక్వల్ టు V/R. I ఈక్వల్ టు ఏంటి, V/R ఈక్వలెంట్. సో ఇక్కడ I/V ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము, I/V ఈక్వల్ టు 1/R ఈక్వలెంట్. సో అక్కడ ఈక్వలెంట్ వాల్యూ వచ్చేసి ఏంటంటే ఇన్ ప్యారలల్ కనెక్షన్. సో మీరు మీ నోటేషన్ ఎలాగైనా చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ టర్మ్ కూడా నేను రీఅరేంజ్ చేసుకుంటున్నాను. ఈ టర్మ్ని రీఅరేంజ్ చేశాను అనుకోండి, సో ఈ టర్మ్ని రీఅరేంజ్ చేస్తే I/V. సో I/V ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3.
సో ఇక్కడ I/B అంటే ఏమొచ్చింది మనకు 1/R ఈక్వలెంట్ వచ్చింది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను I/Bని 1/R ఈక్వలెంట్తో రీప్లేస్ చేస్తున్నాను. R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఇది వచ్చేసి ఈక్వలెంట్ వాల్యూ. సో సిరీస్ కనెక్షన్లో డైరెక్ట్ మనం సమ్ చేసాము. సో ప్యారలల్ కనెక్షన్లో చేసి చేస్తున్నామంటే వాటి యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్కి ఈక్వల్ ఉంటుంది. చూడండి 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇన్ కేస్ ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ వచ్చేసి ప్యారలల్ కనెక్ట్ చేసామనుకోండి. సో అలాంటి కేసెస్లో 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ అండ్ సో ఆన్ 1/Rn. సో ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ని మనం ప్యారలల్ కనెక్ట్ చేస్తే వాటి యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్కి ఈక్వల్ ఉంటుంది. సో సిరీస్ కనెక్షన్లో డైరెక్ట్ సమ్కి ఈక్వల్ ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో రెసిప్రోకల్ యొక్క సమ్కి ఈక్వల్ ఉంటుంది. ఇన్ కేస్ 2 రెసిస్టర్స్ని మనము కనెక్ట్ చేసామనుకోండి. సో 2 రెసిస్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చేసి వస్తుంది R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో దీన్ని మీరు ఎల్సిఎం చేస్తే అనుకోండి. సో R1 ప్లస్ R2 డివైడెడ్ బై R1 ఇంటూ R2 దట్ ఈక్వల్ టు 1/R ఈక్వలెంట్. సో ఇక్కడ R ఈక్వలెంట్నే నేను సో ఇటు పక్క పంపిస్తున్నాను, దీని ఇటు పక్క తీసుకొస్తే ఫైనల్గా మీకు R ఈక్వలెంట్ ఈక్వల్ టు సో R1 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఇది వచ్చేసి ఏంటంటే 2 రెసిస్టర్స్ని సిరీస్లో ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ వాల్యూ R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 డివైడ్ బై R1 ప్లస్ R2. మనం ఈ ఫార్ములాస్ని ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి నేను దీన్ని సింప్లిఫై చేసుకుంటున్నాను. లేదు అంటే మీరు డైరెక్ట్ ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో ఇన్ కేస్ మోర్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు తప్పదు. సో ఓన్లీ మనకు నార్మల్గా ఎక్కువ 2 రెసిస్టర్స్ ఉంటాయి కాబట్టి R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 డివైడ్ బై R1 ప్లస్ R2. ఈ ఫార్ములా నేను ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ కేస్ రెసిస్టర్స్ మనకు సేమ్ రెసిస్టర్స్ ఇచ్చారనుకోండి, అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ R1 R2 దట్ ఈక్వల్ టు R ఇచ్చారనుకోండి, అంటే ఏంటి బోత్ 10 ohms రెసిస్టర్స్ ఉందనుకోండి. సో అలాంటి కేసులో ఏమవుతుందంటే వాల్యూ R ఈక్వలెంట్ వాల్యూ ఈక్వల్ టు సో R ఇంటూ R డివైడెడ్ బై R ప్లస్ R. సో R స్క్వేర్ డివైడ్ బై 2 ఇంటూ R. సో ఒక R క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్ వాల్యూ R/2. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు సో R/2 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్ అయితే ఉంటుందో ఆ రెసిస్టెన్స్ వాల్యూ డివైడెడ్ బై 2 అవుతుంది. అదే సిరీస్ కనెక్షన్లో అయితే 2 ఇంటూ R ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో R/2 అవుతుంది. అలాగే ఇన్ కేస్ ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ని ప్యారలల్ కనెక్ట్ చేసామనుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్యారలల్ కనెక్ట్ చేస్తే R డివైడెడ్ బై ఎన్ వస్తుంది. ఇది వచ్చేసి ప్యారలల్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్లో ఎన్ ఇంటూ R ఉంటుంది. సో కాబట్టి సిరీస్ కనెక్షన్లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది, ఎఫెక్టివ్ వాల్యూ. ప్యారలల్ కనెక్షన్లో రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే వాల్యూ చూడండి డివైడెడ్ బై 2 వస్తుంది, డివైడెడ్ బై 2 కాబట్టి వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ మీరు ఎన్ని ఎక్కువ ప్యారలల్ కనెక్ట్ చేస్తే అంత వాల్యూ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్యారలల్ కనెక్షన్. సో సిరీస్ కనెక్షన్లో టోటల్ రెసిస్టెన్స్ సమ్ ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో రెసిప్రోకల్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సో రెసిప్రోకల్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. సో చాలా సింపుల్ డెరివేషన్స్ ఇవి కూడా మీరు ఈజీగా డెరైవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వీటిని యూజ్ చేస్తూ ఉంటాము.